నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యందు నమ్మిక ఉంచువాడు ఎన్నడూ కదల్చబడడు, కలవరపడడు. సమస్యలు వచ్చినా వాటన్నిటినీ జయించటానికి కావలసిన విశ్వాస బలము కలిగి ఉంటారు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యందు ఉంచే నమ్మకము మన జీవితాలకి అది ఎంతో ప్రయోజనమై ఉన్నది. నిత్య జీవములోనికి ప్రవేశము కలుగుటకును, ఈ భూమి మీద సమస్త విషయాలలో కూడా జయమును మనము పొందటానికి, ఆశీర్వాదము నొందటానికి, అన్ని విషయాలలో కూడా దేవుని యందు నమ్మకమే మన జీవితానికి పునాది అయి ఉన్నది. అట్టి పునాది మీద మనము కట్టబడుచు దేవునికి ఆలయముగాను, ఆయన నివసించడానికి యోగ్యమైన వ్యక్తులుగాను మనము ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ అందు నమ్మిక ఉంచిన వారిని మీరెన్నడూ చేయి విడవలేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో కూడా మీరు చేయి విడవలేదయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. మీ కృపతో నింపి నడిపించమని వేడుకుంటున్నాము. ఈ దిన దీవెనల చేత నీ పిల్లలను నింపి నడిపించండి అయ్యా. బిడ్డలు ఏ విషయమును బట్టి మీ అందు నమ్మిక ఉంచి ఉన్నారో వారి కార్యములను సిద్ధింపచేయండి, సఫలపరచండి నాన్న. ఇంకను నాన్న, అవిశ్వాసముతో అపనమ్మకముతో ఉంటున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. మీ నామమును బట్టి విశ్వాసం ఉంచున్నట్లు కృప దయచేయండి. ఎవరినో నమ్మి, ఏదో నమ్మి నష్టపోయింది ఇంకా చాలయ్యా. మీ అందు మాత్రమే, యేసు క్రీస్తు నామమునందు మాత్రమే విశ్వాసం ఉంచి గొప్ప నమ్మకముతో కొనసాగి గొప్ప విజయములు చూచుదురుగాక. మరి జీవితంలో పొదువుగా, కొరతగా ఉన్నవన్నీ కూడా మీరు తీర్చి ఘన విజయముతో మీరు నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యందు మాత్రము నమ్మిక ఉంచి నీవు గొప్ప విజయము చూచుదువుగా. నిశ్చయముగా ఈ లింక్ ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లుగా ఈ పరిచర్యను ప్రోత్సహించండి. ఈ పరిచర్యను ప్రేమిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.